బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడు వస్తారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందన్నారు. తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భాగంగా వరంగల్ వెళ్ళినటువంటి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ నూతన అధ్యక్షుని విషయంలో స్పందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే వీలైనంత తొందరగా తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు వస్తారంటూ ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల లోపే కొత్త అధ్యక్షుడు వస్తాడు అని చెప్పినప్పటికీ ఇంకా అది చాలా దూరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్య నేతలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరితోటి మాట్లాడి ఎవరు రాష్ట్ర అధ్యక్షుడైతే బాగుంటుందన్న అభిప్రాయ సేకరణను కూడా ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఒకవైపు జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తి కావడం దాదాపుగా ఇప్పటికే చూసుకున్నట్లయితే 23 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించడంతో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కూడా కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందరికి వెళ్తుంది. అదే క్రమంలో వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జాతీయ స్థాయిలో వెలువడనుంది. అయితే జాతీయ వ్యాప్తంగా కూడా అంటే బీజేపీ నేషనల్ వైజ్ కూడా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు అనేది ఒకటేసారి ప్రకటించే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ ప్రక్రియ తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అన్ని రాష్ట్రాలతో కలిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కూడా ఎన్నిక చేసే విధంగానైతే బీజేపీ నేతలైతే అడుగులు వేస్తున్నటువంటి క్రమం అయితే కనబడుతుంది. అందులో భాగంగానే అభిప్రాయ సేకరణ కూడా కనబడుతున్నట్టు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మనం రాష్ట్ర అధ్యక్ష రేసులో చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలామంది నేతలైతే రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ, అదేవిధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, మెదక్ ఎంపీ చూసుకున్నట్లయితే రఘునందన్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇలాంటి పేర్లు వినబడుతున్నటువంటి తరుణంలో కొత్తగా డీకే అరుణ పేరు, అదేవిధంగా మురళీధరరావు పేర్లు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. బండి సంజయ్ కూడా రాష్ట్ర అధ్యక్షుడైతే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణ కూడా జాతీయ నాయకత్వం చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని కూడా వీలైన తొందరగా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించేందుకైతే సిద్ధమవుతున్నటువంటి తరుణం అయితే కనబడుతుంది. అయితే కిషన్ రెడ్డి వీలైనంత తొందరగా ప్రకటిస్తామని చెప్పాడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జూన్లో వస్తాయన్న వార్తలు వినబడుతున్న నేపథ్యంలో అది అంత దూరమనే చెప్పుకోవచ్చు. ఈ నెలలో కానీ వచ్చే నెలలో అయితే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. మార్చి ఎండింగ్ కల్లా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. సజ, అంటే అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఆ రేసులో పలువురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏ విధంగా అంటే ఏ ప్రాతిపదికన అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయంటే ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో? మనం చూసుకోవచ్చు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని జాతీయ నాయకత్వం అయితే తెలంగాణలో గత ఎన్నికల్లో ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీసీ సెంట్రిక్గానే బీజేపీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం మరొకసారి కూడా ఉందని చెప్పవచ్చు. ఆ పారామీటర్ చుట్టే ఏదైతే సామాజిక వర్గాల పారామీటర్ చుట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇందులో భాగంగానే బీసీ నేతలైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ బీసీ ఈక్వేషన్లో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఓల్డ్ బీజేపీ నేతలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం ద్వారా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చుకోవచ్చు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కార్యకర్తలకు అండగా ఉండేందుకు అవకాశం ఇచ్చే విధంగా ఉంటుందన్న చర్చ కూడా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఇందులో భాగంగా మురళీధరరావు పేరు, అదేవిధంగా రామచంద్రరావు పేర్లు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందు నుండి పార్టీకి సేవ చేసిన వాళ్ళకు గుర్తింపునివ్వడం, అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి ఎవరైతారన్నది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం పార్టీ పదవుల్లో ఎవరైతే ముందు నుండి ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చే క్రమం అయితే కొనసాగుతుంది. మనం జిల్లా అధ్యక్షుల ఎన్నికలో చూసుకున్నట్లయితే కనీసం 2 సార్లు క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే జిల్లా అధ్యక్షుల్లో చోటు కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే పారామీటర్ కూడా రాష్ట్ర అధ్యక్షుని కూడా తీసుకునే అవకాశం పరిశీలించాలని జాతీయ నాయకత్వాన్ని కూడా కోరుతున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయానికి చూస్తే మహిళా కోటా కింద డీకే అరుణ పేరు కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి
అధ్యక్షుడు అయితే బాగుంటుంది, రేవంత్ రెడ్డిని కానీ ఇటు కేసీఆర్ని కానీ ఎదుర్కోవాలంటే దూకుడుగా ఉన్న వ్యక్తులు కావాలి. ఆ పారామీటర్లో చూసుకున్నట్లయితే ఇటు అరవింద్ అయితేనేమి, ధర్మపురి అరవింద్ అయితేనేమి, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్లు కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇంకొక పారామీటర్, గతంలో పార్టీ అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా నియమికబడి మరి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి బండి సంజయ్కి మరొకసారి అధ్యక్ష పదవి అప్పగిస్తే అధికారంలోకి రావడం ఖాయం. కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే అధ్యక్షుని మార్చడం వల్ల ఈరోజు పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది, లేకపోతే మరో విధంగా ఉండేది అనే చర్చ కూడా పార్టీలో ఇటు కార్యకర్తల్లో బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్నటువంటి తరుణంలో బండి సంజయ్ అధ్యక్షుని మరొకసారి పెట్టే అవకాశాలను కూడా పరిశీలించాలంటూ క్యాడర్, అదేవిధంగా కొంతమంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా తీర్మానం చేసి జాతీయ నాయకత్వానికి పంపినట్టుగా కొంత పార్టీలో అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇక మురళీధర్ రావు పేరు బీజేపీలో జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి, ముందు నుండి ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి. మురళీధర్ రావు కూడా గతంలో మల్కాజ్గిరి స్థానం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఇవ్వలేదు. అయితే ఈ ఆయనకు కార్యకర్తకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మురళీధర్ రావు పేరును కూడా బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తే బాగుంటుంది, ఆయన వస్తే కొంత కార్యకర్తల్లో కూడా మనోధైర్యం నిండుతుంది అన్న చర్చ కూడా బీజేపీ శ్రేణుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పార్టీ కార్యాలయంలో విస్తృతంగా ఈ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికపైన ఏ ఇద్దరు నేతలు కలిసినా కూడా ఇదే అంశంపైన అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరుపైన కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. అయితే రామచంద్రరావు పేరును పరిశీలించే క్రమంలో కొన్ని పారామీటర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆయన బీజేపీలో ఉన్నటువంటి ఏదైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోపోతాడు, అందరితోటి పనిచేయించగలుగుతాడు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ముఖ్యంగా సభ్యత్వ నమోదులో కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన ఈ స్థాయిలో అంటే 35 లక్షల నుండి పైగా బీజేపీ సభ్యత్వాన్ని తెలంగాణలో తీసుకురావడంలో ఆయన కృషి ఎనలేదు. కాబట్టి ఆయనకే రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇవ్వాలన్న చర్చ ఆయన వర్గాల నుండి అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారనేది పక్కన పెడితే ఈ వినబడుతున్నటువంటి పేర్లలో రోజుకొక పేరు పైకి రావడం, ఈయనకే రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చేందుకు ఖరారైంది అన్న చర్చ అయితే విస్తృతంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తరుణం అయితే కనబడుతుంది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం 1-2 ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షా ఎవరు పేరు డిసైడ్ చేస్తే వాళ్ళే రాష్ట్ర అధ్యక్షుడు అవుతారన్న చర్చ కూడా ఉంది. అయితే వారి మనసులో ఎవరున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారు అన్నది మాత్రం పూర్తి స్థాయి ప్రకటన వచ్చిన తర్వాత తేలే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ అజయ్.